International Delhi Public School, Cherukupalli. Kindergarten to grade 10 and 11-12. CBSE curriculum. ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన భవన సముదాయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మీ చిన్నారుల ఉజ్వల భవితకు బాటలు వేస్తూ వారి ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక పాఠశాల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చెరుకుపల్లి. మా ప్రత్యేకతలు దేశంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీ అయిన కోట రాజస్థాన్ వారిచే 6th to 10th IIT and NEET ప్రోగ్రామ్, అలాగే +1, +2 విద్యార్థులకు IIT and NEET ప్రోగ్రామ్ లో ప్రత్యేక శిక్షణ, AC డిజిటల్ క్లాస్ రూమ్స్, AC బస్ ఫెసిలిటీ, 3rd to 12th AC హాస్టల్, స్పేస్ అండ్ ఆస్ట్రానమీ ల్యాబ్, రోబోటిక్స్ ల్యాబ్, మాంటిసరీ ల్యాబ్, అవుట్డోర్ స్పోర్ట్స్ ఎరీనా, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్ పూల్, సింథటిక్ రన్నింగ్ ట్రాక్, మినీ గోల్ఫ్ వంటి సకల సౌకర్యాలు కలవు. అడ్మిషన్లు జరుగుచున్నవి. సంప్రదించండి. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆరేపల్లి రోడ్, పొన్నపల్లి గ్రామం, చెరుకుపల్లి మండలం, బాపట్ల జిల్లా. సెల్ 7799 7979 31 32 and 36. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. బాపట్ల నియోజకవర్గ పరిధిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 261 కోట్ల రూపాయల నిధిని మంజూరు చేయడం జరిగిందని బాపట్ల పార్లమెంటు సభ్యులు తేనిటి కృష్ణప్రసాద్ తెలిపారు. ఆదివారం చుండూరు మండలంలోని చుండూరు, మోదుకూరు రైల్వే స్టేషన్లకు ఎమ్మెల్యే నక్క ఆనందబాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా పనుల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలని తెలియజేశారు. 7th April 2025 కి మనకి రిప్లై వచ్చింది. ఈ రిప్లైలో 6 LCs దగ్గర ROBలు శాంక్షన్ చేయడం జరిగింది. అది ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ఈ 6లో మొదటిది LC నంబర్ 270, దాని వివరాలు మళ్ళీ చెప్తాను. 270 తర్వాత 272 లెవెల్ క్రాసింగ్ నంబర్ 272, 272 తర్వాత 275, 275 తర్వాత 278, 278 తర్వాత 281. ఈ 5. 6వది 327 అనేది మన జిల్లాలో లేదు, ఇది వేరే జిల్లాలో ఉంది. ఈ మొదట 5లో మళ్ళీ మనం ఒకసారి ఎక్కడెక్కడ ఉన్నాయని మళ్ళీ మనం చూస్తే LC నంబర్ 270 అనేది ఒక సైడు ఆరేమంద అనే గ్రామం కొన్నూరు కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. ఒక సైడు గౌరపాడు అని వేణూరు కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. మధ్యలో ఉన్న ఒక పాయింట్ దగ్గర మనకి LC నంబర్ 270. చాలా సంతోషంగా ఉంది. మన గౌరవ బాపట్ల పార్లమెంట్ సభ్యులు, మాజీ DGP తెన్నేటి కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన ప్రాంతంలో ROBలు శాంక్షన్ చేయించుకొని వాటి యొక్క వివరాలు మీ అందరితో పంచుకోవడానికి విచ్చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. గౌరవ MP గారు చెప్పినట్టు ఇప్పుడే వారు చెప్తుంటే అప్రాక్సిమేట్ గా లెక్కేసా 251 కోట్లు, 5 ROBలు కూడా 251 కోట్లు అవుతా ఉంది సుమారుగా. చాలా గొప్ప కార్యక్రమం, గ్రేట్ అచీవ్మెంట్ ఇది. సంవత్సర కాలంలోపే MP గారు రైల్వే అధికారుల దృష్టికి ఉన్నటువంటి సమస్యలు తీసుకెళ్లి దీర్ఘకాలికంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏదైతే బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా జీవితంలో ఆనందానికి నవ్వు ఒక ఔషధం, జీవితంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి నవ్వు ఒక ఆయుధం అని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మెడికల్ షాప్కి వెళ్ళి ఈ మందు ఉన్నదో లేదో కనుక్కొని రారా అన్నాడు. కనుక్కొని రారా అన్నాడు. కనుక్కొని కొనుక్కొని అన్నావు, అందుకని కొనుక్కొని ఒక అక్షరం తేడా అంతే. ఎవరైనా
మొక్కలకు రాదేమిటి గాలి అనేది కనుక చెప్తే అది బండబూతే. ఇప్పుడు చల్లగా లేస్తుంది, చల్లగా లేస్తున్నది, చల్లగా లేస్తున్నది, చల్లగా లేస్తుంది, చల్లగా లేస్తున్నది, చల్లగా లేస్తున్నది, చల్లగా లేస్తున్నది. అదేం గాలి వస్తే తేడా ఏంటో చెప్పు. అమ్మాయి వచ్చింది, పెళ్లి చేసేసారు, అమ్మాయి ఇంటికి వచ్చింది. ఏమ్మా ఏంటి ఇంటికి వచ్చావు? అల్లుడు గారు ప్రతిరోజు మీ ఇద్దరు తగులాడుకుంటే సర్దుకొని వెళ్ళవే అనేవాడు, ఇవాళ సర్దుకొని వెళ్ళవే అనేవాడు అన్నాడు. అందుకని సర్దుకొని వచ్చాను అన్నాడు. సమస్య కూకు బదులు కాకోస్తుంది, కోబెట్టింది. సర్దుకొని శివాంజనీ ప్రసాద్ గారు ఇంకొక మన వాకింగ్ మిత్రులు మన గోలి మల్లికార్జునుడు గారు మరియు ముంగిర శ్రీనివాసరావు గారు పుట్టినరోజు సందర్భంగా మన గోలి మల్లికార్జునుడు గారు స్నాక్స్ అరేంజ్ చేస్తున్నారు. మధ్యకి ఆయన 2,500 రూపాయలు స్పాన్సర్ చేశారు. వారు ఇప్పుడు మనకి స్నాక్స్ కూడా ఏర్పాటు చేశారు. అలానే ముంగిర శ్రీనివాసరావు గారు వారి పుట్టినరోజు సందర్భంగా కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి ఒక బస్తా బియ్యం ఇచ్చారు. అలానే మధ్యకి 1,400 రూపాయలు ఇచ్చారు. అలానే వారు కూడా బనానా సేవ్ తీసుకొని వచ్చారు. ఈ ఎక్సర్సైజ్ అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. దయచేసి ఎవరు వెళ్ళొద్దు. రాజేష్ గారు నిన్న మధ్య కార్యక్రమంలో మన అబ్బాయి మెడికల్ షాప్ పొట్టి కళ్యాణ్ అబ్బాయి వారు స్పాన్సర్ చేశారు. అలాగే దాని తర్వాత మొన్న అక్కడ అమ్మవారి గుడి దగ్గర పెరుగు మిగిలిందని తీసుకొస్తే మన సీను గారు సత్యనారాయణ గారు లక్ష్మి కూడా చేసి దాన్ని కూడా సద్వినియోగం చేసి అందరికి సేవలు అందించారు. చింతా రమేష్ దాత చింతా రమేష్ 15 కేజీలు పంచదార కలిపి లస్సీ జరిగింది. ఆంజనేయ స్వామి గారు, సుబ్బారావు గారు వీళ్ళంతా ఉన్నారు. ఏమండి ఇవాళ ఆదివారం కాబట్టి కొంచెం ఎక్కువ మంది రండి. అలాగే ఇవాళ కార్యక్రమం ఎన్విఎస్ కళ్యాణ మండపంలో ఆర్టిఫిషియల్ లిమ్స్ కార్యక్రమం ఉంది. ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ 1980-81 సంవత్సరం విద్యార్థులు చీరాల ప్రకాష్ అవెన్యూలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. చెప్తూనే ఉన్నా 5 నిమిషాలు ఈరోజు 1980-81 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు ఆత్మీయ సమ్మేళనం గెట్ టుగెదర్ ఈ రోజు ప్రకాష్ అవెన్యూ దాంట్లో కలిసినందుకు మాకు అంతా సంతోషంగా ఉంది. ఇక్కడ
వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా 45 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. అయితే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఆప్యాయంగా కలుసుకునేందుకు అందరూ కూడా చాలా హ్యాపీగా చాలా 1980-81 సంవత్సరం గెట్ టుగెదర్ 10th క్లాస్ బ్యాచ్ జెడ్పీఐ స్కూల్ ఈపూరు పాఠం. ఇప్పుడు మేము అందరం కలిసి 45 సంవత్సరాలు అయింది. అందరికీ చాలా సంతోషంగా ఉంది. మా గురువులు ముగ్గురు ఈపుపాలెము ఉన్నత పాఠశాలలో 1980-81 బ్యాచ్ లో మేమందరం అతి చిన్న వయసులోనే 15 సంవత్సరాల వయసు కలుసుకొని ఎవరి యొక్క విద్యాభ్యాసాల కోసమై ఎవరంతగా వాళ్ళు ప్రయాణం చేయడం జరిగింది. కానీ ఈనాడు 60 సంవత్సరాలు వచ్చే నాటికి 45 సంవత్సరాల వ్యవధిలో మేమందరం కలుసుకోవడము ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ కాలానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆనాడు ఇచ్చినటువంటి మా విద్యాభ్యాసాలను పరిగణలో తీసుకొని ఉన్నతమైన విద్యలు అభ్యసించి ఉన్నతమైనటువంటి స్థానాల్లో వాళ్ళ యొక్క జీవితాలను కొనసాగించుకుంటూ ఈ రోజున ఈ 1925 బాపట్ల జిల్లా చీరాలలో అయ్యప్ప ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ని శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి గ్రంథి సుబ్బారాయుడు ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నారు. మానసిక వికాసానికి ఆనందానికి ఇది అవసరం. నేను కూడా స్వయంగా అనుభూతి చెందాను. ఇంకా రావాల్సిన పరికరాలు ఉన్నాయని భావిస్తున్నాను అని తెలిపారు. కనపడ్డా సో అందరికీ నమస్కారాలు. ఈరోజు చీరాల్లో గ్రంథి సుబ్బారాయుడు గారు ఎగ్జిబిషన్ ప్రారంభించే సందర్భంగా మమ్మల్ని పిలవడం, మేమందరం క్యాడర్ అంతా కలిసి ఇక్కడ రావడం జరిగింది. చాలా చక్కగా ఉంది. ఉన్నంతలో ఇంకా కొన్ని రావాలేమో, మరి వచ్చినంత వరకు వాటిని జాగ్రత్తగానే పిల్లలందరూ కూడా పెద్దలందరూ కూడా ఆహ్లాదకరంగా చీరాల్లో ఒక టూరిజం స్పాట్ లాగా దీన్ని అరేంజ్ చేశారు. చాలా బాగుంది, చక్కగా ఉంది. మేము కూడా వచ్చి ఎంటర్టైన్మెంట్ చూశాను. కొద్దిగా ఒక రిలాక్స్ అయ్యేటువంటి మూడ్ ఇక్కడ ఉంది. అందులో సెంటర్ లో ఉంది, చాలా బాగుంది. ఇంకా రావాలేమో అనిపిస్తుంది నాకు. ఇవే కాదు, ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉందేమో. మరి అవన్నీ వచ్చినట్టుగానైతే పబ్లిక్ అందరికి కూడా బాగా అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి సంవత్సరం సుబ్బారాయుడు గారి కార్యక్రమం చేస్తూ ఉంటాడు. ఇది చాలా మంచిది. కేవలం డబ్బు ఒకటే కాదు, ఇక్కడ మానసిక వికాసం, ఉల్లాసం అన్ని కూడా దీని ద్వారా వస్తాయని చెప్పేసి తెలియజేస్తాను. బాపట్ల జిల్లా చీరాల పేరాల మసీద్ సెంటర్ లో దళితుల బహుజన పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు షేక్ జిలానీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్ లో విహారయాత్రకు వచ్చిన యాత్రికులపై ఉగ్రదాడుల్ని ఖండిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఖండించండి పొలమౌకుల దాడిని, ఖండించండి పొలమౌకుల దాడిని, ఖండించండి పొలమౌకుల దాడిని. డౌన్ పాకిస్తాన్, పొలమౌకులు ఖండించండి పొలమౌకుల దాడిని, ఖండించండి పొలమౌకుల దాడిని, ఖండించండి పొలమౌకుల దాడిని, ఖండించండి పొలమౌకుల దాడిని, ఖండించండి పొలమౌకుల దాడిని. డౌన్ పాకిస్తాన్, డౌన్ పాకిస్తాన్, ఖబర్దార్ పాకిస్తాన్. మన జరిగిన పొలమౌకుల దాడిని మన భారతదేశ ప్రజలందరూ, మన భారతీయులందరూ ఖండించారు. ఎందుకంటే మిత్రులారా, ఇలాంటి ఉగ్రవాదాన్ని ప్రపంచం నుంచి తరిమి కొట్టాలి. ఎందుకంటే ఉగ్రవాదం అనేది ఎక్కడ ఉండకూడదు మిత్రులారా. ఎందుకంటే ఉగ్రవాదం అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే ఒక మనిషిని ప్రేమించమని ఏ మతమైనా చెప్తుంది. ఏ మతమైనా
మనిషిని ప్రేమించమని చెప్తుంది కానీ చంపమని ఏ మతం అని చెప్పలేదు. కానీ ఈ ఉగ్రవాదాన్ని ప్రపంచంలో ఎక్కడ లేకుండా చేయటమే. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలో అంత పెద్ద గొప్ప దేశం అన్నది. అలాంటి గొప్ప దేశం పుట్టడం ఎంతో చేసుకున్న గొప్ప వరం. అలాంటి దేశంలో మన మధ్యకాన్ని సహనాన్ని కొంతమంది ఆసరాగా తీసుకుని చేయటం ఇది చాలా దారుణం. దీన్ని మేము భారతీయ ముస్లింలుగా మేము ఖండిస్తున్నాము. ఇలాంటి ఉగ్రవాదాన్ని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. ఇలాంటి ఉగ్రవాదాలను ప్రతి ఒక్కళ్ళు ఏరి కాల్చివేసినప్పుడే భారతదేశంలో ఎక్కడ ప్రపంచంలో ఉగ్రవాదం అనేది ఉండదు. ఎందుకంటే ఎక్కడ చూసినా మిత్రులారా ముస్లిం మీద ప్రతి ఒక్కళ్ళు నిందేస్తారు. ముస్లింలు ఉగ్రవాదులు అన్నారు. ముస్లింలు ఉగ్రవాదులు కాదు మిత్రులారా, ముస్లింలు దేశ భక్తులు. ఆనాడు భారతదేశంకి వచ్చి 9,40,000 మంది బలిదానం చేశారు ముస్లింలు. భారతదేశం ముస్లింలు అంటే భారతీయ ముస్లింలు. అది గొప్పతనం. ముస్లింల యొక్క గొప్పతనం ఏంటంటే ఏ దేశాలంటే భారతదేశం యొక్క గొప్పతనాన్ని కాపాడుతుంది. हम सब मिलकर उसके ऊपर हमें बदलना चाहते हैं कि हमें हमारे देश में ऐसा काम होना हमें सबके लिए बहुत दुख की बात है। बहुत हम अफसोस कर रहे हैं कि इस तरह की नहीं होना चाहिए और हमारा देश अमन चाहती है। तो इसके बारे में जो भी अगर किसी ने किया है तो इसका बदला हम लेना चाहते हैं। हम उसकी सज़ा चाहते हैं और हमारे देश को हम शांति और इत्मीनान के लिए दुआ भी अल्लाह से करते हैं कि अल्लाह ताला हम तमाम लोगों को, हमारे हिंदू मुसलमान सिख ईसाई तमाम लोग जो हम एक प्लट బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం మే 14న యథావిధిగా ఉంటుంది. ఆయన మా పార్టీలకు వచ్చినా అది తప్పదు. రాజీనామా చేయటం చేయకపోవటం అనే విషయం అది ఆయన వ్యక్తిగతం. పార్టీ అధిష్టానం మేరకు ఆయనను పార్టీలో చేర్చుకున్నాం. మా కౌన్సిలర్లు 22 మంది ఉన్నారు. వారికి పాత్రికేయులకు కొన్ని అనుమానాలు ఉన్నాయని తెలిపారు. పాత్రికేయ మిత్రులకు, కౌన్సిలర్స్ కు, నాయకులకు అందరికీ నమస్కారం. ఇక్కడ ఈరోజు మీతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏం ఏర్పడిందంటే, అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు మున్సిపల్ చైర్మన్ గారు రిజైన్ చేస్తారు అని వీళ్ళందరూ భావించారు. ముందుగా నా దగ్గరికి వచ్చినటువంటి కౌన్సిలర్స్ అందరూ ఉండగా కొత్తగా వారిని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఏముంది అని ఇటు కౌన్సిలర్స్కి, ఇటు పాత్రికేయ మిత్రులకి, ఇంకా ప్రజలకు కూడా అనుమానం ఉంది. సో ఆయన మాట ప్రకారంగా మీరు ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టుకున్నారో దానికి నాకేం సంబంధం లేదు. నేను ఓడిపోయినా గెలిచినా నేను మీ పక్షానే ఉంటాను అనే ఒక మాటతో ఆయన్ని తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో పాత్రికేయ మిత్రులకు కూడా వాళ్ళ యొక్క డౌట్స్ నన్ను అడిగితే ఆ రోజు నేను సమాధానం చెప్పాను. అయితే ఈ ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా ఊళ్ళో లేకపోవడం వల్ల వాళ్ళకి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇదేంటిది మమ్మల్ని మేమందరం కలిసి ఈయన తీసుకెళ్తే ఆయనేమో మళ్ళీ తను పట్టుకొచ్చారు కదా అనేటువంటి ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ ని మీకు క్లారిఫై చేయడానికి ఈరోజు మనం సమావేశమైంది. పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో తన అభిష్టం మేరకే, ఎవరైతే కౌన్సిలర్ చైర్మన్ గారు ఉన్నారో అతని అభిష్టం మేరకే నేను మీకు రకాల అవిశ్వాసంలో నేను ఓడిపోయినా సరే ఏమైనా సరే నేను మీ వెనకాలే ఉంటాను అంటే నీకు అంత అవసరం వచ్చింది, నువ్వు రిజైన్ చేసుకోవచ్చు కదా అని కూడా మేము అన్నాం. సరే ఆయన ఇష్టం, మనం చెప్పాల్సిన అవసరం లేదు. సహజంగా నేను మొట్టమొదటి నుంచి కూడా నియోజకవర్గంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మీ అందరికీ ఒక విషయం స్పష్టం చేస్తాం. ఎవరినైతే మొట్టమొదటిసారిగా మనం తీసుకుంటామో దానికే కట్టుబడి ఉంటాం. అది కేడర్ అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక మాట మనం మాట్లాడామంటే దానికే బైండ్ ఓవర్ అయ్యి ఉంటాం. సో ఈ పరిస్థితుల్లో 14వ తారీఖు దీని మీద అవిశ్వాస తీర్మానం ఉంటాం. దాన్ని ఖచ్చితంగా ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి 22 మంది
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ అభివృద్ధి కొరకు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ వారి సహకారంతో చెరుకుపల్లి మండలం ఆఫీస్ నందు మహిళలకి ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మహిళల స్వయం ఉపాధి కొరకు వారి జీవనోపాధి అభివృద్ధి చెందే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని నేటికి 25 రోజుల నుంచి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కుట్టు శిక్షణ అనంతరం అర్హులకి ప్రభుత్వం తరపు నుంచి కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. సంకటం నుంచి 1.5 ఇప్పుడు దీంట్లో టెస్టులు తీసుకోవాలి. దీన్ని బాస్ కొట్టుకోవాలి. దీంట్లో 1 అంగుళం నూనె తీసుకోవాలి. ఇది సంక నూనె వరకు అయిపోయింది. బాగా జాకెట్లు చెప్తా ఉన్నాము. ఫుల్ జాకెట్ల వరకు 3 నెలలు నేర్పిస్తానండి. బాగా జాకెట్లు, డ్రెస్సులు జూన్ జూలై. ఈ ట్రైనింగ్ సెంటర్కి ఈవిడ టీచర్గా నాగమణి గారు వర్క్ చేస్తున్నారు. నేను ఆర్గనైజర్గా చేస్తున్నాను. ఈ ట్రైనింగ్ వచ్చే వాళ్ళందరికీ ముందుగా ఇప్పటికి 25 రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందండి. ముందుగా అందరికీ టైలరింగ్ కోసం వచ్చే వాళ్ళందరికీ ట్రైనింగ్ కోసమని ట్రైనింగ్లో భాగంగా ముందు చేతి పనులు, ఉక్సులు, కాజాలు తీయటం, చేతి పని చేయటం అలాంటివి నేర్పిస్తారు. తర్వాత ఫాల్స్ కుట్టడం నేర్పించిన తర్వాత చిన్న చిన్న శారీలు కుట్టిస్తారు. పెట్టికోట్లు, కుచ్చు లంగాలు, అలా చిన్న గౌన్లు, కుచ్చు గౌన్లు, గుట్ట గౌన్లు. ఇప్పుడు వరకు అయితే శాలరీలు అక్కడ వరకు వచ్చాయండి. ప్రజెంట్ వచ్చేసేసి ఫుల్ జాకెట్ నడుస్తుంది. ఇది 3 నెలల ప్రోగ్రాము. ఈ 3 నెలల ప్రోగ్రాంలో 25 రోజుల వరకు ఇవాళ వర్కింగ్ డే. లాస్ట్ వరకు అయితే వేమూరు మండలంలోని కుచ్చలపాడు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెల 11వ తేదీ ఉదయం 6:30 గంటలకు జరుగుతుందని ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఓం గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కుచ్చలపాడు గ్రామం, వేమూరు మండలం, బాపట్ల జిల్లా నుంచి మాట్లాడుతున్నా. భక్త మహాశైలారా, కుచ్చలపాడు గ్రామంలో 2 కోట్ల రూపాయలతో ఈ రోజున బ్రహ్మాండంగా కట్టబడి దేవాలయ పునఃప్రతిష్ఠ జరుగుతుంది. ఈ సందర్భంగా ఎందరో యొక్క భక్తులు, ఎందరో యొక్క సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 7వ తేదీ నుండి, ఈ నెల 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది. ఈ 5 రోజుల కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనవచ్చు. 11వ తారీఖు నాడు మాత్రం ఖచ్చితంగా అందరి ప్రతిష్ట
శివ ప్రతిష్ట, అమ్మవారి ప్రతిష్టలు, నవగ్రహ ప్రతిష్టలు, ఆంజనేయ స్వామి ప్రతిష్ట, ఈ ఎన్ని కార్యక్రమాలు 11వ తారీఖు నాడు జరుగుతుంది. కనుక ధ్వజస్తంభం కూడా జరుగుతుంది. ఈ ప్రతిష్టలో తమరందరూ పాల్గొని భూరి విరాళాలు ఇచ్చి అన్నదానం జరుగుతుంది. ఆ రోజున 5 రోజులు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తశీలందరూ కూడా పాల్గొని జయప్రదం కావాల్సిందిగా కోరుతున్నాం. రెండవది, అందరి యొక్క సహకారం. ఎంతో మంది ఎంతో ఇచ్చిన బ్రహ్మాండంగా తయారైంది ఈ గుడి. ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి ఈ గుడిలో బ్రహ్మాండంగా తయారైంది, బ్రహ్మాండంగా చేస్తున్నాం కూడా. దయించి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇచ్చినటువంటి చందాదారులు కానీ ఇతరేతరులు కానీ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయించవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా ధన్యులు కావాల్సింది కోరుతున్నాం. నెల 7వ తారీఖు అనగా బుధవారం నుండి ఆదివారం 11వ తారీఖు వరకు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో శివుడు, అమ్మవారు, ఆంజనేయ స్వామి. బాపట్ల టౌన్ ఇస్లాంపేటలో నివాసం ఉంటున్నటువంటి డ్రైవర్ షబ్బీర్ ఇటీవల కాలంలో కిడ్నీలు, ఊపిరితిత్తులు పాడైనాయని అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి అరుణాచలేశ్వర ఆర్గనైజేషన్ తరపు నుంచి అరుణాచలేశ్వర ఆర్గనైజేషన్ సభ్యులందరూ కూడా ప్రోత్సాహంతో మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు చేతుల మీదుగా వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడారు. మానవ సేవే మాధవ సేవే అనే పదానికి నిదర్శనంగా బాపట్ల నియోజకవర్గం, బాపట్ల పట్టణంలో మరి కులాలు, మతాలు, ప్రాంతాలు చూడకుండా అరుణాచల ఆర్గనైజేషన్స్ అనేటటువంటి సంస్థ చేస్తున్నటువంటి సేవలు చాలా అభినందనీయం. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల్లో ఉన్నటువంటి అనారోగ్యానికి గురైనటువంటి వారిని, మరి పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశంతో స్థాపించినటువంటి అరుణాచల ఆర్గనైజేషన్ సంస్థ వారిని నేను అభినందిస్తున్నాను. ఈరోజు బాపట్ల పట్టణం ఇస్లాంపేటలో మరి అనారోగ్యానికి గురైనటువంటి ఒక వ్యక్తిని గుర్తించి, షబ్బీర్ గారిని గుర్తించి మరి వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఈరోజు ఒక 5,000 రూపాయలు రొక్కాన్ని మరి వారి సహాయార్థం ఇవ్వటం చాలా అభినందనీయం. ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్థుని చేసినందుకు అరుణాచల్ ఆర్గనైజేషన్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయటం అనేది అభినందనీయం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా అరుణాచల్ ఆర్గనైజేషన్స్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతూరు మండల పరిధిలో పాంచాలవరం గ్రామంలో తిరునాళ్ల ఏర్పాట్లు శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలు, డీజే సౌండ్లతో గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. బాపట్ల జిల్లా వేమూరు
నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నార్ల నరేష్ శుక్రవారం విధి నిర్వహణలో మృతి చెందారు. పంజాబ్ రాష్ట్రం పఠాన్కోట్ రెజిమెంట్ లో నరేష్ పనిచేస్తూ ఉన్నాడు. విధుల్లో ఉండగా వాహన ప్రమాదానికి గురై మృతి చెందాడు. నరేష్ భౌతిక కాయం ఆదివారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరి అక్కడి నుంచి స్వగ్రామమైన అమృతలూరు ఆయన నివాస గృహానికి చేరుకుంది. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, మండల తహసీల్దార్ కూచిపూడి నెహ్రూ బాబు, చుండూరు సిఐ సిహెచ్ఎల్ఎన్ శ్రీనివాసరావు, ఎస్ఐ జానకి అమరవర్ధన్ నరేష్ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్తీక్ కార్తీక్ శాంతం దగ్గరికి రొంపిచెర్ల మండలం బుచ్చిపాపనపాలెంలో గత 4 నెలల నుంచి మంచినీటి సరఫరా మరియు శానిటేషన్ చేయడం లేదని ఈరోజు నర్సరావుపేటలోని కలెక్టర్కి వినతి పత్రం అందజేయడం జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. తొలగించి కేవలం పంచాయతీ సెక్రటరీ ఆయన మనుషుల్ని ఇతర ఊర్ల నుంచి మా ఊర్లో కాకుండా ఇతర వేరే గ్రామాల నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళ చేత క్లీన్ చేయించాలనే ఉద్దేశంతో అది కూడా 4 నెలల నుంచి దాన్ని కూడా ఆపేయటం జరిగింది. అట్లానే బల్బులు ఎక్కడైనా బల్బులు పోయినా మరి రాత్రి వేళ ఇబ్బంది పడుతున్నాం అని చెప్పినా సరే వాటిని మార్చే పరిస్థితి లేదు. ఏమిటి దీనికి అంతా కారణం అంటే ఇది గోపిరెడ్డి గారి సొంత గ్రామం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా చేసిన గ్రామం. ఈ గ్రామంలో మీరు మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి పంచాయతీ సెక్రటరీ అక్కడ మాట్లాడుతూ గ్రామస్తులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఆ సెక్రటరీ ఏ గ్రామంలో పనిచేసినా ఆ గ్రామంలో ఏదో ఒక అవకతవకలు చేయకుండా ఎక్కడా లేదు. గతంలో చరిత్రలో తీసుకుంటే ఆ సెక్రటరీ గతంలో ఎలమంద గ్రామంలో చేశాడు, సాతులూరు గ్రామంలో చేశాడు, ఇతర గ్రామాల్లో చేశాడు. ఎక్కడ ఏ గ్రామంలో పనిచేసినా సరే అతను చేసే పద్ధతి ఇదే. ఆ విధంగా ఆ సెక్రటరీని కావాలని మా గ్రామానికి వేయటం, మా గ్రామంలో కనీసం తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి. ఆల్రెడీ అక్కడ చెరువు ఉంది, దాదాపు 6 ఎకరాల్లో చెరువు ఉంది. మాది బుచ్చిపాపనపాలెం గ్రామం, బుచ్చిపాపనపాలెం. నా పేరు తిరుపతయ్య, ఎంపీటీసీ. ఈరోజు ఈ మీడియా ముందు ఎందుకు సమావేశం పెట్టాల్సి వస్తుందంటే మా ఊర్లో ప్రతిదీ కూడా సెక్రటరీ గారిని మేము గ్రామంలో బలుపులు, త్రాగునీరు, ఊడికలు చేయటానికి మేము ముందుకెళ్ళాం. దీన్ని
వేరే ఊరు నుంచి వచ్చి దీన్ని అడ్డుకొని ఆ గ్రామంలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వాళ్ళ పెత్తనం కూడా ఏది కూడా మీరు చేయొద్దు, మీరు ఏదన్నా మేము చెప్పినట్టు చేయాలని చెప్పి వాళ్ళని బెదిరియటం జరుగుతుంది. కావున సెక్రటరీ కానీ మేము వెళ్ళి కలిసాం. ఈ రోజు గ్రామంలో మరి ఇట్లా ప్రజల సమస్యలు ఉన్నాయి, మేము తీరవాలి, ఏంటి దీని పరిష్కారం అంటే మిమ్మల్ని ఆల్రెడీ మీరు ఎవరు కూడా చేయొద్దు ఈ గ్రామంలో అని మా పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఏదైనా వర్క్ ఉంటే ఆ గ్రామంలో మేము చేస్తాము, మీరు సంతకం పెట్టాలంటున్నారు. ఇది ఎంతవరకు? 35,000 రూపాయలు కనీస వేతనం డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ జాతీయ పోరాటం ప్రారంభించడం జరిగింది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పల్నాడు జిల్లా కలెక్టర్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు 2024 నవంబర్ 7-8 తేదీలలో బెంగళూరులో కనీస వేతనాల సమస్యపై వర్క్షాప్ జరిగింది. 2025 మే 5 తేదీన కనీస వేతనాలపై జాతీయ కోరికల దినం నిర్వహించాలని ఏఐటీయూసీ గోవా వర్కింగ్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పలపాటి రంగయ్య, వైదన వెంకట్, సిహెచ్ సత్యనారాయణ రాజు, దాసరి వరాహాలు, ప్రసన్న కుమార్, గిరి, శివ వెంకటరెడ్డి, డేవిడ్, అనిల్, రాజా, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 1వ తేదీనే కార్మికులకు ప్రతి నెల 1వ తేదీనే కార్మికులకు ప్రతిరోజు ప్రతి నెల 1వ తేదీ దేశవ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుంది. కనీస వేతనం 35,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా జరుగుతుంది. ఈరోజు పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో లేని పరిస్థితి. అందుకని చెప్పి ఈరోజు కార్మిక సంఘ నేతలతో సంప్రదించి అటు కేంద్ర స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గాని ఈ యొక్క బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ మాత్రం కూడా ఇద్దరు పిల్లలు భార్య భర్తలు ఉన్నటువంటి వాళ్ళకి ఏ మాత్రం కూడా ఈ యొక్క వేతనాలు సరిపోవట్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ రోజు నక్సలిజాన్ని మీద యుద్ధం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఈ భారతదేశం 6 దశాబ్దాల క్రితం నుండి ఆక్వార్డ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వేతనాల నిర్ణయం జరుగుతూ వస్తుంది. కాబట్టి దానిపై 24 నవంబర్లో 2 రోజుల పాటు బెంగళూరులో సమావేశం, ఏఐటీయూసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సమావేశం జరిపి కార్మికులకి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా 35,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసిన దరిమిలా మొన్న గోవాలో దాన్ని ఏఐటీసీ వర్కింగ్ కమిటీ నిర్ణయం చేసింది. కాబట్టి దాన్ని ఈ రోజున మేము భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా కనీసం వేతనం 35,000 ఇవ్వాలని ధర్నాలు నిర్వహించి వారికి మేము ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అండ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో గత 8 రోజులుగా సమ్మె చేస్తూ నిరసన తెలియజేస్తున్న కమ్యూనిటీ హెల్త్ అధికారులు సమ్మె శిబిరాన్ని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సందర్శించి వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత 8 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ CHOs అంటే వీళ్ళు ప్రాథమికంగా PHC సెంటర్లో, విలేజ్ హెల్త్ సెంటర్లో పనిచేస్తూ ఉన్నారు. 2017 నుంచి అంటే దాదాపు 8 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 8 రోజుల నుంచి సమ్మెలో దిగి వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా నర్సరావుపేట పల్నాడు జిల్లాకు సంబంధించి దాదాపు 100 మంది పైగా ఈరోజు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ సమ్మెలో పాల్గొంటూ ఉంటే కనీసం ఈ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వాళ్ళ కోరికలు న్యాయబద్ధమైన కోరికలు. గత 8 సంవత్సరాల నుంచి జీతం పెంచలేదు, రూపాయి కూడా, PF కట్టించుకోవటం లేదు, పే రివిజన్ జరగట్లేదు. వీళ్ళ ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్ లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా రెగ్యులైజ్ చేయట్లేదని చెప్పి ఒక న్యాయబద్ధమైన కోరికలతో వాళ్ళందరూ గత 8 రోజుల నుంచి దీక్ష చేసి మొన్న హెల్త్ మినిస్టర్ గారిని కలిస్తే
మీరు ఎక్కడ చెప్పుకుంటారో దిక్కున్న చోట చెప్పుకోండి, మేము చేయమని చెప్పే సమాధానం చెప్పడం మరింత బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈరోజు గ్రామాలకు వెళ్ళి సామాన్యమైన స్థితి కాదు. ఇదేనా మాకందరూ చెప్తే ఇప్పుడే చెప్పను. ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ని బాపనయ్య నగర్ వాసులు గత 20 సంవత్సరాలు పైబడి నివాసం ఉంటున్న తమ గృహాలకి పట్టాలివ్వాలని జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ మీడియాతో మాట్లాడారు. నా పేరు గోదా జాన్పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. నరసరావుపేట పట్టణం 12వ వార్డు బాపనయ్య నగర్ నందు గత 30 సంవత్సరాల పైబడి ఆ ప్రాంతంలో దళిత గిరిజన బహుజన మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ భూమిలో నివాసం ఉంటా ఉన్నారు. ఆ ప్రాంతంలో గతంలో పిచ్చి మొక్కలు కుక్కలు చాలా చండాలంగా తిరిగేటటువంటి ప్రాంతాన్ని శుభ్రం చేసుకుని సెంటు భూమి లేనటువంటి పేదలు గత సంవత్సరాల తరబడి నివాసం ఉంటున్నటువంటి వారికి ఆ ప్రాంతంలో ఉండే ఇళ్లకి నీటి పన్ను గాని, కుళాయిలు ఇచ్చి నీటి పన్ను గాని, ఇంటి పన్ను గాని, లేకపోతే కరెంటు మీటర్లు గాని ఇచ్చారు. తర్వాత మా ప్రాంతం అంతా సీసీ రోడ్లు వేసి సుందరవదనంగా చేశారు. కానీ మేము ఉన్నటువంటి గుడిసెలతోటే నివాసం ఉంటా ఉన్నటువంటి ఈ సందర్భంలో సంవత్సరాలుగా ప్రభుత్వాలకి మేము అర్జీలు పెడతా ఉన్నాం. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు చుట్టూ తిరుగుతా ఉన్నాం. కానీ ఉన్నటువంటి 1787/2 సర్వే నెంబర్లో సంవత్సరాలుగా ఉంటున్నటువంటి మాకు పట్టాలు ఇచ్చేందుకు మాత్రం ప్రభుత్వాలు వెనకడుగు వేస్తా ఉన్నాయి. అయితే నేటి ప్రభుత్వం జీవో నెంబర్ 30 తీసుకొచ్చి 30 ద్వారా ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి హక్కులు కల్పించమని జీవో ఇచ్చింది. ఆ జీవోను అమలు చేయమని ఈరోజు జిల్లా అధికారుల్ని నా పేరు గాడిపత్తి పాపారావు గారండి. గత 30 సంవత్సరాల నుంచి మేము అక్కడ నివాసాల్లో ఉంటున్నాం. ఇల్లు వేసుకొని ఆల్రెడీగా మాకు పంపులు, బాత్రూములు, మాకు పంపులు, ఉండటానికి కరెంటు అన్నీ సప్లై ఉన్నాయి. కానీ మాకు 30 సంవత్సరాల నుంచి మాకు పట్టాలు నోసుకోలేదండి. మాకు పట్టాలు కావాలని మేము కలెక్టర్ గారికి అందరికి కాగితాలు పెట్టుకున్నామండి. దాన్ని మాకు సక్రమంగా జాగ్రత్తగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం నందు తెల్లవారుజామున వలి అనే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేయడం దారుణమని అన్నారు నియోజకవర్గ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు షేక్ జాబీద్. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద వారు మాట్లాడుతూ ఫజర్ నమాజ్ చేసుకుని తిరిగి వస్తూ ఉండగా అనిల్ అనే ఇతర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దారుణ హత్యకు పాల్పడటం పట్ల ఆ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకి దారితీసింది. వంట మాస్టర్ గా పనిచేసుకునే వాళ్ళ కుమార్తెను ప్రేమ పేరుతో వెంబడిస్తున్న అనిల్ అనే యువకుడిపై పోలీసులు 2022లోనే ఫిర్యాదు ఇవ్వడంతో సంబంధిత పోలీసు అధికారులు విచారించి అనిల్ అనే యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని, నిందితుడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా నిడదవోలు పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణంలో 2021లో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆ బాలికని కొన్ని సంవత్సరాలుగా వెంబడిస్తూ అనిల్ అనే కుర్రోడు మానసికంగా వేధించడం జరిగింది. దానికి సంబంధించి ఆ యువత తండ్రి ఎవరైతే ఒలిగారు ఉన్నారో ఒలిగారు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పట్టణ ఎవరైతే పోలీసులు ఎవరైతే ఉన్నారో విచారించి ఆ బాలుడిపై పోక్సో యాక్ట్ కింద నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలతో పాటు జైలు జీవితం గడిపి ఈ కోర్టులో ఏదైతే రాజీ చేసుకునే ఒక దురుద్దేశంతో ఆ యువతని తండ్రి ఎవరైతే ఉన్నారో అనేక విధాలుగా భయభ్రాంతులు గురి చేసి పిలవడం జరిగింది మా రాజీకి రమ్మని. ఆ తండ్రి రాకపోవడంతో కక్ష పెట్టుకుని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఒక దురుద్దేశంతో తెల్లవారుజామున నమాజ్కి వెళ్ళే క్రమంలో ఆ బాలిక తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన్ని దారుణంగా అనిల్ అనే యువకుడు హతమార్చడం జరిగింది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము కోరుకుంటున్నాము, ఎవరైతే ఈ దారుణానికి ఒడిగట్టిన యువకుడు ఎవరైతే ఉన్నారో ఆ యువకుడిని కఠినంగా శిక్షించాలని, రాష్ట్రంలో ఇటువంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా హోమ్ మినిస్టర్కి మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద స్పందించాలి. ఎవరైతే బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో
మీరందరూ వెళ్ళి వారి పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ₹1 కోటి ఇవ్వాల్సిందిగా మేము ఈ యొక్క సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారికి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఐఎంగా ఖచ్చితంగా దీని మీద పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి మేము కూడా బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇచ్చారు. దీని మీద ప్రతి ఒక్కరు స్పందించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఏదైతే పెను సంచలనంగా మారిన ఈ దుర్ఘటన ఏదైతే ఉందో దాని మీద ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, దాని మీద వాళ్ళ బాధిత కుటుంబానికి అండగా నిలవాలని చెప్పి పల్నాడు జిల్లా ఎంఐఎం పార్టీ. గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో గురజాల డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో సిబ్బందితో కలిసి వెల్దుర్తి మండలంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సర్చ్ లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 21 మోటార్ సైకిళ్లు, కత్తులు, గొడ్డళ్లు, కడవల్ని, ఇనుప రాడ్లు, కర్రలు, కారం నీటితో కలిపిన బాటిళ్లు, బడిసెలు, గోతాలతో నింపిన రాళ్లని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంచెం ముందుకు వెనకోలు కొంచెం ముందుకే. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు గురజాల సబ్ డివిజన్ పరిధిలో మాచర్ల రూరల్ సర్కిల్ కి సంబంధించినటువంటి వెల్దుర్తి అనేటువంటి పోలీస్ స్టేషన్లో రీసెంట్ గా ఈ సిరిగిరిపాడు అనే విలేజ్ ఉంది. ఇక్కడ 2 వర్గాలుగా విభజన అయి రాళ్ళు వేసుకోవడము, కొట్టుకోవడము జరిగింది బాగా. అది ఇప్పటికే సగం మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఆ మిగతా వాళ్ళ కోసం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఊర్లో కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకైనా మంచిదని చెప్పి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్లో భాగంగా సుమారు ఎవరైతే మేము సస్పెక్ట్ చేసామో వాళ్ళ ఇళ్లలో ఈ కర్రలు కానీ, గుణపాలు కానీ, బండలు కానీ, కొత్తగా లేటెస్ట్ ఏంటంటే ఈ కారంతో కలిపినటువంటి బాటిల్స్, కారం కలిపినటువంటి బాటిల్స్, ఈ బాటిల్స్ కలిపి పిల్లల్లో పెట్టుకున్నారు. అదేవిధంగా రాళ్ళు, ఇంత రాళ్ళు, రాళ్ళు, గడ్డ పలుగులు, పారలు, కర్రలు, వాటినాటి బరిసెలు, చాకులు అన్ని చాలా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.